దాత్రి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మీకు స్పెషల్ ఆషాఢం స్పెషల్ అన్నట్టుది మునగాకు పచ్చడి. ఇది మునగాకు శుభ్రంగా కడుక్కొని మంచి తడి బట్టలో వేసి, అదే మామూలు బట్టలో వేసి కడిగి తూర్చి కొంచెం ఇది ఇది 4 గింతలు ఉంటే ఇది 1 గింత కరివేపాకు. దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వెల్లుల్లి, నువ్వులు, ఎండుమిర్చి, చింతపండు, ఇవన్నీ పోపు దినుసులు, ఇంగువ. ఇవన్నీ ఎట్లా చేయాలని నేను చెప్తాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా ఇందులోనే వేస్తాం. కొంచెం మెంతులు, పసుపు, లాస్ట్ ఏ పచ్చళ్ళైనా హిందువా. ఆపేసిన నూనె ఎక్కువ తినట్లేదు కాబట్టి ఆకు నూనెనే వేగాలి కాబట్టి నేను నా పద్ధతి, నేను ఓన్గా చేసే పద్ధతి ఇట్లా చేసుకొని మళ్ళీ ఏం చేస్తా అంటే దీన్ని ఈ నూనె అంతా ఇందులో వేస్తా. ఈ ఆకుని ఇందులో వేస్తున్నాను. కొంచెం పదం లేకుండా మనం వేయించుకున్నాం కదా ఫస్ట్, దాన్ని ఈ నూనెలో మళ్ళీ ఇట్లా వేయించితే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఆకు వేగిన ఆకుని ఈ పోపు దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా, మిర్చి, వెల్లుల్లి, కొంచెం పప్పులు, ఆవాలు, జీలకర్ర, అవన్నీ సగం వరకు అట్నే పెట్టేసి సగం తీసి ఆకుతో పాటు చింతపండు ఉంది కదా, చింతపండు నానేసుకున్న చింతపండు ఉంది, ఈ చింతపండు ఇవన్నీ కలిపి ఒకసారి రుద్దేసి ఆ పోపు ఇందులో కలిపేస్తాను అన్నమాట. కొంచెం వేయించేసి చిటపట అన్నాక తీసేయాలి. దీంట్లో ధనియాలు ఉంటే అవిసె గింజలు అంటారు కదా, ఫ్లాక్ సీడ్స్, అది కూడా వేస్తే ఆరోగ్యానికి మంచిది. నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి నేను ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి అవి కూడా వేస్తే ఇంకా కొంచెం హెల్త్కి కూడా మంచిది. రుబ్బేటప్పుడు ఇది ధనియా, ఇది కూడా పొడి చేసుకుని నూనె రాకుండా వెల్లుల్లి, ఒక్క మిర్చి, కొంచెం గార్నిష్ కోసం కొంచెం నలిగినాక చింతపండు వేద్దాం. చింతపండు కొంచెం బెల్లం కూడా మర్చిపోయినా, ఇంత బెల్లం. చింతపండు మనకు మన ఇష్టం ఎంత కావాలిస్తే అంత తీసుకోవచ్చు. మేమైతే పుల్లగానే తింటాం కాబట్టి మా తెలంగాణ అంత కొంచెం తీయగా తక్కువ, పులుపు ఎక్కువ. మెయిన్ వంటల్లో రాజు ఉప్పు. ఇంతవరకు
సంతోషంగా. ఆషాఢ మాసం స్పెషల్, తెలంగాణ స్పెషల్ మునగాకు పచ్చడి.